ఒక పక్కన రేవంత్ రెడ్డి దోచుక తింటాడు, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోచుక తింటా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక మైనింగ్ కు పాల్పడతా ఉన్నారు. ఇక్కడ శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, అన్ని రకాలైనటువంటి ఒక నియమ నిబంధనలు ఉల్లంఘిస్తా ఉన్నారు. ఓఆర్ఆర్ కు మనము 1 కిలోమీటర్ దూరంలో కూడా లేం. మనం విత్ ఇన్ ద 1 కిలోమీటర్ రేడియస్ లో ఓఆర్ఆర్ కు ఏ రకమైనటువంటి ఒక క్రషర్స్ కానీ మైనింగ్ యాక్టివిటీ ఉండకూడదు అని చెప్పని మన ప్రభుత్వం నియమ నిబంధనలు పెట్టుకుంది. మరి ఇది ఎట్లా పెట్టినారు? ఇక్కడ ఓఆర్ఆర్ ఎంత దూరం ఉన్నది? కనీసం 1 కిలోమీటర్ కంటే లోపలనే ఈ రకమైన క్రషర్ని ఎట్లా పెట్టుకున్నారు అని చెప్పని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. మొత్తం మీద దాదాపు ఒకవేళ ఎవరైనా గనక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు పాల్పడి ₹1 గనక ఈ ఇల్లీగల్ మైనింగ్ ద్వారా గనక సంపాదించినట్టయితే ఆ ₹1 సంపాదించిన దాని మీద 10 రెట్ల ఫైన్ వేయాలి. దాదాపు ఇవాళ 100-200 ఇక్కడ ఆల్రెడీ సొమ్ము చేసుకున్నారు, మైనింగ్ ద్వారా దోచుకున్నారు. దానిపైన మీరు 10% కమిషన్ ఫైన్ వేసిండ్రు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి నష్టం చేస్తుందో తెలుస్తలేదు. ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకునేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి లేదని చెప్తూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు చాలా చక్కగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్, అదేవిధంగా కేజీఎఫ్ తరహా మరి కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక మరి వాళ్ళ దోపిడీకి ఒక ప్రయోగశాలగా మారిందన్నదానికి సజీవ సాక్ష్యం ఈ కొత్వాల్గూడ క్రషర్. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు అడుగునా కూడా ఈ తెలంగాణను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చట్టానికి, నిజంగా చట్టాన్ని గౌరవించకుండా పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు గ్రామాలలో ఇల్లు కట్టుకోవడానికి ఇసుక వాగుల నుంచి తీసుకొస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు ఇదే పోలీస్ అధికారులు. మరి దేవాలయాలు కట్టడానికి కూడా ఇసుక తీసుకురావడానికి పోతే అది కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇళ్లల్లో వానకాలంలో మరి రోడ్లన్నీ కూడా బురదమయమైనాయి. వాటి మీద మొరం వేసుకుంటే మరి పొలాలకు పోవచ్చు అని చెప్పేసి మొరం కొట్టుకోవడానికి ప్రైవేటు భూముల నుంచి కూడా మొరం కొట్టుకుంటే ఆ ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తున్నారు, ఎడ్ల బండ్లను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు హైదరాబాద్ నగరం నడిబొడ్డున శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, అదేవిధంగా ఓఆర్ఆర్కు కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఇక్కడ ఇంత పెద్ద క్రషర్, టన్నుల కొద్దీ కంకర ఈరోజు క్రష్ చేస్తూ ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళ బంధువులు, వాళ్ళ మొత్తం కూడా గ్యాంగులు కలిపి ఈరోజు ఎంత చేస్తున్నారు? మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పంచాయత్ సెక్రటరీ ఇక్కడికి రాలేదు? ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్ ఇక్కడికి రాలేదు? ఎందుకు ఇక్కడికి ఎంఆర్ఓ గారు రాలేదు? శంషాబాద్ ఎంఆర్ఓ గారు అంటేనే పేద ప్రజలు శంషాబాద్ మండలంలో గజగజ వణుకుతున్నారు. రాత్రింబవళ్ళు ఊర్లలో నిద్రపోవడం లేదు ప్రజలు. ఎందుకంటే ఎక్కడ ఇల్లు కట్టుకుందామన్నా కూడా పర్మిషన్ ఇస్తలేరు. ఏమన్నంటే 111 జీవో అంటున్నారు. అయ్యా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మరి 111 జీవోలో మేము ఇల్లు కట్టుకుంటేనేమో నోటీసులు ఇచ్చి హైడ్రాన్ తీసుకొచ్చి కూలగొడుతున్నారు. మరి ఇక్కడ క్రషర్లు బాజాబ్తా దాదాపు 1-2 సంవత్సరాల నుంచి, అది కూడా ఎస్సీ భూముల్లో వాళ్ళకు ఒక పైస ఇవ్వకుండా ఈరోజు క్రషర్లు నడిపిస్తుంటే దాన్ని మీరు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. ఎదిక్కడ న్యాయం అంటే నాకు అర్థం కాదు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా రాఘవ కన్స్ట్రక్షన్తో వాళ్ళ అతాల్లో ఇక్కడ మరి పెద్ద ఆకాశ హార్మ్యాలు కడతా ఉన్నారు, పెద్ద బంగళాలు కడతా ఉన్నారు. దానికి అంతటి కూడా ఈ ప్రాంతం నుంచే తీసుకుపోతున్నారు. మరి ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా? మరి శ్రీనివాసరెడ్డి గారు, మీరు మొన్న ఖమ్మంలో ఏమన్నారు? మొన్న ఖమ్మంలో వెలమకట్లలో మీరు మరి పేదల భూములు, పేదల ఇండ్లు, పేదవాళ్ళందరూ కూడా ఉండడానికి ఇల్లు కట్టుకుంటే అది కూడా 100 గజాలు, 50 గజాలు, 60 గజాల్లో ఇల్లు కట్టుకొని 25 సంవత్సరాల నుంచి భూదాన్ భూమిలో నివసిస్తుంటే మీరు ఆ ఇల్లంటిని కూడా పేల్చేసి బుల్డోజర్లతో కూల్చేసి వాళ్ళందరినీ కూడా పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి మీరు అన్నారు. వాళ్ళందరూ పెయిడ్ బ్యాచ్, వాళ్ళందరూ కూడా ల్యాండ్ మాఫియా అన్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఇప్పటికీ 4 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినరు ఖమ్మం ఇన్సిడెంట్ అయిన తర్వాత.
ఇవాళ ఓపెన్గా అడుగుతున్నాం. మరి ఎందుకు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు మానస హిల్స్లో, అదేవిధంగా ఇంకా కోకాపేటలో విపరీతంగా అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు మాట్లాడతలేరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు, ఎందుకు మాట్లాడతలేరు? మరి ఇప్పుడు చెప్పాలి కదా, ఖమ్మంలో ల్యాండ్ మాఫియా అన్నారు, పెయిడ్ బ్యాచ్ అన్నారు. నిజంగా ఎవరు పెయిడ్ బ్యాచ్? ఇక్కడ అధికారులు పెయిడ్ బ్యాచ్, ఇక్కడ మీ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెయిడ్ బ్యాచ్, ఇక్కడ ల్యాండ్ మాఫియా, క్రషర్ మాఫియా, ఇవన్నీ మీరు. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హుడు కాడు. ఈయన అనుకుంటున్నాడు మేము 100 కోట్లు పెట్టి మరి అధికారంలోకి 100 కోట్లు పెట్టి రాజకీయాల్లో గెలిచినాం, ఎన్నికల్లో గెలిచినాం, మంత్రులమైనాం కాబట్టి 1000 కోట్లు దండుకునేదాకా నేను నిద్రపోనని అనుకుంటా ఉన్నాడు. ఆ క్రమంలోనే ఖమ్మంలో పేదల ఇండ్లు గులగొట్టిండ్రు. ఖమ్మంలో మంచిగా పచ్చగా బతుకుతున్న కుటుంబాల్లో చిచ్చు పెట్టి మొత్తం కూడా భూస్థాపితం చేసి గాజాలాగా తయారు చేసింది. గాజాలాగా ఇవాళ ఖమ్మంలో తయారు చేసిండ్రు. ఇవాళ మీరు మంత్రి పదవిలో ఉన్నప్పటి నుంచి ఈడీ వాళ్ళు సెప్టెంబర్ 24, 2024 సంవత్సరంలో మీ ఇంటి మీద రైడ్ చేసిండ్రు. లగ్జరీ వాచ్ల కుంభకోణం, హవాలా కుంభకోణం. ఆ రోజు కూడా మీరేమనలేదు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా కాబట్టే దాని గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చూసిండ్రు. కొత్తవాళ్ళగూడ గ్రామానికి పెద్దలు శ్రీనివాస్ గారు, కిషోర్, మా శ్రీశాంక్, మా శంషాబాద్ మండలం నుంచి ఇక్కడ విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనం శంషాబాద్ మండలంలో మండల కేంద్రంలో ఓ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఎందుకు? శంషాబాద్ గ్రామంలో కొత్తగా ఎలక్ట్రిక్ మీటర్లు ఇస్తలేరు, కొత్త ప్రాపర్టీలకు రిజిస్ట్రేషన్లు అయితలేవు, ఓసీలు ఇస్తలేరు. తీరా మనం పోయి ఎంఆర్ఓ గారికో లేకపోతే అక్కడ ఉన్న ఆర్డీఓ గారికో రెవెన్యూ అధికారులకు అడిగితే మీరు ఎందుకు ఇస్తలేరు మాకు పర్మిషన్లు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తలేరంటే మీరు 111 జియోలో ఉన్నారు కాబట్టి మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాని లోపలనే మేము చేయగలుగుతాం, దానికి మించి మేమేం చేయలేమని చెప్పి అధికారులు మనకు చెప్పిన మాట వాస్తవమా కాదు? రెండోది, మన నియోజకవర్గం రాజేంద్ర నగర్లోనే మూసి కట్టి ఇటు మీరు ఇల్లీగల్గా ఉన్నారు, బఫర్ జోన్లో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ జీవించే హక్కు లేదు, మీ అందరి ఆస్తులను మేము జప్తు చేసుకొని అక్వైర్ చేసుకొని ఇక్కడ మేము విలాసవంతమైన ఒక భవనాలు కడతాం, హోటల్ కడతాం అని చెప్పి ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన మాట నిజమా కాదా? 3, హైడ్రా ఒక పనితీరు ఏం చెప్పారు మనకు ముఖ్యమంత్రి గారు? అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. అంటే ఇట్లా అక్రమంగా ఇల్లీగల్గా ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ యాక్టివిటీస్ జరిగితే మేము ఇంటర్వ్యూన్ చేసే ఒక శక్తి, మాకు పవర్స్ మాకు ఉన్నాయని చెప్పి హైడ్రా చెప్పిందా కదా? మూడోది, ఈ మూడిట్లో ఏ ఒక్కదానికన్నా ఇక్కడ ఉన్న క్రషరు దాంట్లో ఏ ఒక్కదానికన్నా నిబంధనల లోపల వస్తుందా అని నేను అడుగుతాను. ఎంఆర్ఓ గారికే కానీ, స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికే కానీ, మున్సిపల్ కమిషనర్ గారికే కానీ, ఎవరికైనా కూడా నేను అడుగుతున్నా, ఆఖరికి రంగనాథ్ గురు అడుగుతున్నా, ఈజ్ దిస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇది మీకు కనిపిస్తున్నది చట్టపరంగా పెట్టిందా కాదా అని నేను అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోదరులు మనందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే పైన వాళ్ళకు ఒక న్యాయం, కింద ఉన్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది. అతి ముఖ్యంగా రాయన్న నియోజకవర్గంలో ఇది పరాకాష్ఠ స్థాయికి చేరిపోయింది. అదేందో మనం పెనం నుంచి పొయ్యబడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు రోజుకొకటిగా కొత్తగా బయటపడుతున్నాయి. ఈరోజు శంషాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే మన పర్మిషన్ రాదు, హైదరాబాద్ బండ్లగూడలో ఎప్పుడో పర్మిషన్లు వచ్చిన ఇల్లుని ఇప్పుడు ఇల్లీగల్ అని చెప్పి ఇప్పుడు కూలగొడతా అంటారు. మూసి నడిబొట్టున ప్రాజెక్ట్ కడితే కూడా హైదరాబాద్ వాళ్ళకి కనిపించదు. కానీ చిన్నప్పటి నుంచి మనం ఇదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమేనా? ఎప్పుడైనా ఇక్కడ క్రషర్ పెట్టాలంటే ఎవరైనా ధైర్యం చేసిండ్రా? ఈ సంవత్సరంలో ఎంత ధైర్యం ఉంటే ఇల్లీగల్గా 111 జియో వల్ల క్రషర్ పెట్టలేని ఒక ప్రాంతంలో, హైకోర్టు నిబంధనలు చెప్పిన ఒక ప్రాంతంలో కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ క్రషర్లు ఏర్పాటు చేస్తున్నారంటే మీకు ఎంత బరి తెగించినారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అనే విషయం బాగా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, భక్తే లేదు, ఏమీ లేకుండా పోయింది. స్థానికంగా ఎమ్మెల్యే గారు మా పార్టీ నుంచి గెలిచిన పోరాడతారంటే ఆయన పోయి అదే కుంపలో దాంట్లోనే పోయి పడ్డాడు. ఆయన కూడా కనీసం స్థానిక ప్రజల తరఫున నిలిచి కొట్లాడాలనే ఒక బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి లేకపోయింది. ఇప్పుడే పెద్దలు ప్రవీణ్ సార్ గారు చెప్పినట్టు సీనరేజ్ ఛార్జెస్ ఏవి, ఈ నిజంగా కూడా క్రషర్ జరగకపోతే బేబిల్స్ ఏవి? ఇది క్రషరా కాదా? ఫస్ట్ మాకు అది చెప్పమనండి. అధికారులకు వచ్చి ఇది క్రషరా కాదా, ఇక్కడ క్రషింగ్ జరిగిందా లేదా, మెటల్ తీసారా లేదా, నిజంగా తీస్తే బేబిల్స్ ఏవి, సీనరేజ్ ఛార్జెస్ ఏవి? వీ విల్ కమ్ బ్యాక్.
మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఖచ్చితంగా మేము అందరం కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం. ఏం యాక్టివిటీ తీసుకున్నారు అధికారులు అనేది ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గర పోయి మేము మేము ఖచ్చితంగా పోయి అడుగుతామని కూడా చెప్తాం. ఇది ఏదో ఇక్కడ ఆషామాషిగా వచ్చి పోయేది కాదు. ముమ్మాటికి మా అధినాయకత్వం దీని మీద ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఈ యొక్క విషయాలు ఇదే కాదు, ఇట్లాంటి ఇల్లీగల్ విషయాలు రంగారెడ్డి జిల్లాలో చాలా క్రషర్లే కానీ, చాలా రెడీమిక్స్ ప్లాంట్లే కానీ, ఆఖరికి ఇసుక కూడా కొడుతున్నారు, మట్టి కూడా కొడుతున్నారు. ఇవన్నిటి మీద కూడా మేము ఇట్లా ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ ఒకటి పెట్టుకుంటాం, ఖచ్చితంగా పోతాం. ప్రభుత్వానికి అసలు ఏం చేస్తుందని ప్రజలు చూపించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. సెల్ ఫోన్ బ్యాక్ ఖాళీ కూర్చున్నది లోపల దీని పేరు ఏం పేరమ్మా? శ్రీ తిరుమల మెటల్ శ్రీ తిరుమల మెటల్ ఇండస్ట్రీస్. ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఇది యాక్చువల్గా 1990లో ఉన్న క్రెషర్. అయితే 1990 ఉన్న క్రెషర్స్ ఆల్రెడీ 2008లో క్లోజ్ అయిపోయాయి. 1990లో ఉండే ఆల్రెడీ 2008 క్లోజ్ అయ్యాయి. 2008 క్లోజ్ అయ్యాక ఇది వేరే దగ్గర వెళ్ళిపోయారు కూడా అంటున్నారు. ఏంటంటే 100 acres అయితే డెవలప్మెంట్ ఇచ్చారు, కొద్దిగా డెవలప్మెంట్ చేసినారు. ఆ డెవలప్మెంట్ లో ఎక్స్కవేషన్ జరుగుతుంది. ఆ ఎక్స్కవేషన్ హెచ్ఎండి వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఒక సర్వే నెంబర్ అలాట్ చేశారు. అది ఆ మెటల్ అట్లాగే ఉండిపోద్ది అని చెప్పేసి ఆ మెటల్ క్రష్ చేసి రా మెటల్ గా వాడాలి గవర్నమెంట్ కి అని చెప్పి అట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇప్పుడు ఎవరు నడుపుకుంటుంది? కుమార్ రాజు సార్. అంటే ఈ అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. ఇక చూడండి, వాళ్ళ కంటైనర్ మీద కూడా రాఘవ రాసిందని ఒక ఫోటో పెడితే రాత్రికి రాత్రి నీలి రంగు వేసి ఈ రాఘవ అనేది కనిపించకుండా చేసిండు. చూడండి, ఇప్పుడు ఆయన కిషన్ గారు మొత్తం తుడుస్తున్నారు. తెలంగాణలో ఫోరెన్సిక్ అధికారులు ఈ క్రషర్ బంద్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ పారిపోవాల్సిన అవసరం ఏమున్నది? ముమ్మాటికి మీరు తప్పు చేసిండ్రు. తెలంగాణ ప్రజలారా, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో ఏ విధంగా అయితే వేలాది మంది పేదల నివాసం ఉండే చిన్న చిన్న ఇండ్లను కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పడేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఘోరంగా దోపిడీ చేస్తా ఉన్నాడు. దానికి సజీవ సాక్ష్యమే ఈ కంటైనర్. అర్జెంట్ గా ఈ కంటైనర్లో పెట్టి జైలు పంపించాల్సిన అవసరం ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.